ఆమె పార్వతి. పార్వతీదేవికి కూడా చిన్నప్పటి నుండి శివుడంటేనే ఇష్టం. నారద మహర్షి ఉపదేశంతో శివుణ్ణి భర్తగా పొందడానికి ఆమె కఠోరమైన తపస్సు మొదలుపెట్టింది. అది సామాన్యమైన తపస్సు కాదు. మొదట కందమూలాలు తింటూ, తరువాత కేవలం నీళ్లు తాగుతూ, ఆ తరువాత గాలిని మాత్రమే భుజిస్తూ, చివరకు ఎండిన ఆకులు, పర్ణములు కూడా తినడం మానేసి అపర్ణగా మారింది. ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, మంచులో గడ్డకడుతూ ఆమె చేసిన తపస్సుకు ముల్లోకాలు కంపించిపోయాయి. ఆమె ప్రేమ ముందు, ఆమె పట్టుదల ముందు ఆ పరమశివుడి కఠినమైన మనస్సు కూడా కరగక తప్పలేదు. పార్వతి తపస్సుకు మెచ్చిన శివుడు ఆమె ప్రేమ నిజమైనదో కాదో పరీక్షించాలనుకున్నాడు. ఒక వృద్ధ బ్రాహ్మణుడి వేషంలో పార్వతి దగ్గరకు వచ్చాడు. ఓ కన్యక, ఎవరికోసం ఇంత కఠిన తపస్సు చేస్తున్నావు అని అడిగాడు. పార్వతి తన మనస్సులోని కోరికను చెప్పింది. అప్పుడు ఆ వృద్ధుడు నవ్వాడు. ఆ శివుడి కోసమా? అతనికి ఇల్లు లేదు, వాకిలి లేదు, శ్మశానంలో ఉంటాడు, పాములను మెడలో వేసుకుంటాడు, ఒళ్ళంతా బూడిద, అసలు అతనికి రూపం లక్షణం ఏమైనా ఉన్నాయా? అలాంటి వాణ్ణి పెళ్లి చేసుకుని ఏం సుఖపడతావు? నాలాంటి అందగాన్ని పెళ్లి చేసుకోవచ్చు కదా అని శివుణ్ణి నిందించడం మొదలుపెట్టాడు. తన ఇష్ట దైవాన్ని నిందిస్తుంటే పార్వతి తట్టుకోలేకపోయింది. కోపంతో అక్కడి నుండి వెళ్ళిపోబోయింది. అప్పుడు శివుడు తన నిజరూపంలో ఆమెకు దర్శనమిచ్చాడు. పార్వతి, నీ భక్తికి ప్రేమకు నేను దాసుణ్ణయ్యాను. ఈ క్షణం నుండే నేను నీ వాడిని అన్నాడు. ఆ క్షణం ఒక వైరాగి, ఒక గృహస్థుడిగా మారడానికి అంగీకరించిన క్షణం. సృష్టి మొత్తం ఆనందంతో పులకించిన క్షణం. ఇక దేవతలందరూ కలిసి శివపార్వతుల కళ్యాణానికి ఘనంగా ఏర్పాట్లు చేయడం మొదలుపెట్టారు. కానీ శ్మశానంలో ఉండే శివుడు పెళ్లి కొడుకుగా ఎలా ముస్తాబయ్యాడు? అసలు ఆయన శ్మశానంలోనే ఎందుకుంటాడు? వారి పెళ్లిలో జరిగిన వింతలేంటి? కైలాసంలో పండుగ వాతావరణం నెలకొంది. ఆ పరమశివుడు ఎట్టకేలకు గృహస్థుడిగా మారడానికి అంగీకరించాడు. దేవతలందరూ సంబరపడుతున్నారు. హిమవంతుడి రాజ్యంలో పెళ్లి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. వరుడు ఎలా వస్తాడు అని పార్వతీదేవి తరపు బంధువులు ఆశగా ఎదురుచూస్తున్నారు. సాధారణంగా పెళ్లి కొడుకు ఎలా వస్తాడు? గుర్రం మీదో, ఏనుగు మీదో పట్టు వస్త్రాలు కట్టుకుని, ఆభరణాలు ధరించి, మంగళ వాయిద్యాలతో వస్తాడు. కానీ వస్తున్నది ఎవరు? సాక్షాత్తు ఆ భోళాశంకరుడు. శివుడి పెళ్లి ఊరేగింపు బయలుదేరింది. కానీ అది చూసి హిమవంతుడి పుర ప్రజలు భయంతో పరుగులు తీశారు. ఎందుకంటారా? ముందు వరుసలో వికృతమైన రూపాలతో భూతగణాలు, ప్రేతాలు డప్పులు కొడుతూ చిందులు వేస్తున్నాయి. వాటి వెనుక నంది మీద శివుడొస్తున్నాడు. కానీ ఎలా? పట్టు వస్త్రాలకు బదులుగా పులి చర్మాన్ని కట్టుకున్నాడు. నగలకు బదులుగా పాములను మెడలో వేసుకున్నాడు. సుగంధ పరిమళాలకు బదులుగా వల్లంతా శ్మశానంలోని బూడిదను పూసుకున్నాడు. జడలు కట్టిన జుట్టు, చేతిలో పుర్రే, త్రిశూలం. ఇలాంటి పెళ్లి కొడుకును చూసి పార్వతి తల్లి మేనకాదేవి స్పృహ తప్పి పడిపోయింది. నా బంగారు కొండలాంటి కూతుర్ని ఈ బిచ్చగాడికిచ్చి పెళ్లి చెయ్యాలా అని ఏడ్చింది. పెళ్లి ఆగిపోయే పరిస్థితి వచ్చింది. అప్పుడు విష్ణుమూర్తి కల్పించుకుని, అమ్మా, మీరు చూస్తున్నది ఆయన పైకి కనిపించే రూపం మాత్రమే, ఆయన అంతరంగాన్ని చూడండి అని నచ్చచెప్పాడు. శివుడు కూడా నవ్వుకుని తన మాయతో ఒక్కసారిగా సుందరేశ్వరుడిగా, అంటే అత్యంత అందమైన రూపంగా మారిపోయాడు. ఆ రూపాన్ని చూసి సృష్టి అంతా మైమరిచిపోయింది. అలా ఒకే సమయంలో భయాన్ని, భక్తిని, ప్రేమను కలిగించగలిగేవాడు ఆ శివుడు మాత్రమే. అది కేవలం శివపార్వతుల పెళ్లి మాత్రమే కాదు, అది ప్రకృతి మరియు పురుషుడి కలయిక. శివుడంటే చైతన్యం, పార్వతి అంటే శక్తి. శక్తి లేనిదే శివుడు శవం, శివుడు లేనిదే శక్తికి ఆధారం లేదు. వీరిద్దరూ కలిసిన ఆ శుభముహూర్తమే జగత్ కళ్యాణం. ఈ పెళ్లిలో ఒక అద్భుతమైన విషయం జరిగింది. పెళ్లికి వచ్చిన వారందరూ హిమాలయాల వైపు, అంటే ఉత్తర దిక్కుకు వచ్చారు. దీంతో భూమి బరువంతా ఒకవైపు పెరిగిపోయి భూమి తలక్రిందులయ్యే ప్రమాదం వచ్చింది. అప్పుడు శివుడు అగస్త్య మహామునిని పిలిచి, నువ్వు దక్షిణ దిక్కుకు వెళ్ళు, నీ తపోశక్తితో భూమిని సమతుల్యం చెయ్యి అని పంపించాడు. అంటే శివుడి పెళ్లిని చూడలేకపోయానన్న బాధ అగస్త్యుడికి ఉన్నా లోకక్షేమం కోసం ఆయన వెళ్ళాడు. శివుడు ఆయనకి అక్కడి నుండే తన దివ్య దృష్టిని ప్రసాదించాడు.